Thank you for your kind intro, Bharat garu. So good morning BNI. సో ఇవాళ ఇన్ఫర్టిలిటీ గురించి బ్రీఫ్ ప్రెజెంటేషన్ అండి. సో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి తెలుగులో. సో వాట్ ఈస్ సంతానలేమి? సంతానలేమి అంటే ఒక కపుల్ నేచురల్గా 1 year పాటు సహజంగా ఏ గర్భనిరోధక సాధనాలు వాడకుండా ప్రెగ్నెన్సీ దాల్చలేని ఒక స్థితిని ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇన్ఫర్టిలిటీ ఈజ్ నాట్ ఎ డిసీజ్, ఒక జబ్బు కాదండి, ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ కండిషన్. సో ఎవ్రీబడి కెన్ హ్యావ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇన్సిడెన్స్ అంటే ఎంత కామన్ ఇది, ప్రతి 6 మంది కపుల్స్లో ఒక కపుల్ దే ఆర్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. పాతకాలంలో లైక్ ఓన్లీ ఫీమేల్ మాత్రమే రెస్పాన్సిబుల్ అనుకునే వాళ్ళండి, ఇప్పుడు మేల్ కూడా ఈక్వల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. సో బోత్ ఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఇట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ లాగా వచ్చేసింది. సో వెన్ షుడ్ యూ కన్సల్ట్ ఏ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అంటే ఒక కపుల్ లైక్ దీన్ని ఆడవారి ఏజ్ విధంగా డివైడ్ చేస్తాం. ఆడవారి ఏజ్ 25 to 35 నుంచి ఉన్నప్పుడు వాళ్ళు 1 year పాటు సహజంగా ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ దాల్చలేనప్పుడు దే నీడ్ టు కన్సల్ట్ ఎ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. ఆడవారి ఏజ్ 35 నుంచి 40 అప్పుడు దే హ్యావ్ టు ట్రై 6 months. ఆ తర్వాత దే షుడ్ కన్సల్ట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. మోర్ దాన్ 40 years ఉండేటప్పుడు అండ్ దెన్ ఎగ్స్ అనేవి కొంచెం తక్కువ నిల్వలోకి వెళ్తుంటాం కాబట్టి సో దే షుడ్ ట్రై ఓన్లీ ఫర్ 3 months అండ్ దెన్ కాంటాక్ట్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో బ్రీఫ్ వీడియో ఉంటుందండి లైక్ హౌ నేచురల్లీ ప్రెగ్నెన్సీ కెన్ అక్కర్. సో ప్రెగ్నెన్సీ అనేది ఆడవారు మగవారు జతలో ఉండేటప్పుడు భర్త యొక్క వీర్యకణం గర్భసంచి ముఖద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో పర్టికులర్ డేస్ ఓవులేషన్ డేస్లో ఈ స్పర్మ్ అనేది ట్రావెల్ చేసి ట్యూబ్లో ఉన్న ఎగ్ని కలుసుకోవడం జరుగుతుంది. సో అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఫర్టిలైజ్డ్ బేబీని వి కాల్ ఇట్ యాజ్ అన్ ఎంబ్రియో. ఆ ఎంబ్రియో అనేది వచ్చి గర్భసంచిలో కూర్చోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో కాజెస్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ఫర్టిలిటీ? సో ఫీమేల్ అండ్ మేల్ బోత్ ఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ అన్నప్పుడు ఫస్ట్ ఫీమేల్ కాజెస్ చూస్తున్నాం. సో ఇక్కడ ఒవేరియన్ కాజెస్ అంటే అండాశయం, ఓవరీ వల్ల ఏం వస్తుంది, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఏం వస్తాయంటే సో మనకి నార్మల్ ఓవేరియన్ రిజర్వ్ అనేది ఆడవాళ్ళలో 2 ఓవరీస్లో కలిపి ఒక 10 to 15 eggs అనేవి నార్మల్. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ప్రెగ్నెన్సీ అవ్వదని కాదండి, ఇట్ గెట్స్ డిలేడ్, లేట్ అవుతూ ఉంటుంది. సో ఎగ్స్ తగ్గినా కూడా లేట్ అవుతుంది. ఎగ్స్ ఎక్కువ ఉంటే నాకు బాగా వస్తుందేమో ప్రెగ్నెన్సీ అంటారు. రైట్ నో మీరు అందరు చూస్తూనే అంటారు PCOD అంటే లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. వాళ్ళలో అండోత్పత్తి ఓవులేషన్ అనేది న్యాచురల్గా జరగదు. సో కాబట్టి లేట్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ. సో వాళ్ళకి మనం అసిస్ట్ చేస్తే దే కుడ్ బి లైక్ ఈజీలీ ప్రెగ్నెంట్. సో కొంతమందిలో ఓవరీలో ఎండోమెట్రియోసిస్ అంటాం, రక్తం అనేది గడ్డకట్టుకుని ఉంటుందండి, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం. దీస్ ఆర్ ఆల్ ట్రీటబుల్ కాజెస్. కొన్ని ఇంక్లూడ్ చేశానండి సో దట్ నెక్స్ట్ మనకి చాలా కాజెస్ ఉంటాయి. సో ట్యూబల్ కాజెస్. నెక్స్ట్ ట్యూబ్కి వస్తే మీరు వినే ఉంటారు, ట్యూబ్లు అనేవి మూసుకోపోవడం ఉంటాయి, ఒక ట్యూబ్ మూసుకుంటుంది లేదా 2 ట్యూబ్లు బ్లాక్ అయి ఉంటాయి. సో ఇలాంటప్పుడు న్యాచురల్ కన్సెప్షన్స్ అనేది డిలే అవుతుంటాయి. కొంతమంది పోస్ట్ ట్యూబెక్టమీ అంటే పిల్లలు కలగకుండా ట్యూబెక్టమీ చేసుకున్న తర్వాత కొన్ని కారణాల మూలన ఇఫ్ దే వాంట్ అనదర్ కిడ్ వాళ్ళకు కూడా ఈ ట్యూబ్స్ అనేది రీకెనలైజేషన్ ద్వారా కలుపుకోవచ్చు. లేదు ఒకవేళ ఫెయిల్ అయిన పక్షంలో IVF లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీకి కూడా వెళ్ళొచ్చండి. సో నెక్స్ట్ యూట్రైన్ కాజెస్ అంటే గర్భసంచి లోపల బేబీ కూర్చునే ప్లేస్ ఇలాగా క్లీన్గా ఏ అడ్డు లేకుండా ఉండాలండి. సో అదర్వైజ్ కొంతమందిలో ఎక్స్ట్రా గ్రోత్స్ లైక్ పాలిప్స్ అనేవి లేదంటే ఫైబ్రాయిడ్స్ అనేవి లేదా అడ్డు గోడల్లాగా ఉంటే వేర్ అక్కడ బేబీ కూర్చోడానికి ప్లేస్ అనేది తగ్గిపోతుంది. సో ఇవన్నీ ట్రీటబుల్ కాజెస్ అండి. సో నెక్స్ట్ కమ్స్ సో కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే లైక్ మేల్ ఇన్ఫర్టిలిటీలో మనం కామన్గా చూసేది స్పర్మ్ అనాలిసిస్. ఒక చిన్న వీడియో ఉంటుందండి లైక్ WHO క్రైటీరియా ప్రకారం స్పర్మ్స్ లుక్ లైక్ దిస్. ఇవన్నీ మనకి మొటైల్ స్పర్మ్స్ అనమాట. సో ఈ మొటైల్ స్పర్మ్స్ అనేవి మూవ్ అవుతుండేటప్పుడు మనకి మినిమం కౌంట్స్ ఆర్ 15 million. అంతకంటే తక్కువ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నేచురల్గా తగ్గిపోతుంటాయి. సో నెక్స్ట్ కమ్స్ మొటిలిటీ. కదలికలు అనేవి 100 కణాలు అంటే 100 కణాలు లెక్క పెట్టగలిగితే అందులో 40 కణాలు అనేవి యాక్టివ్లీ మొటైల్ ఉండాలి. అంతకంటే తగ్గుతుంటే నేచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ లేట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ కమ్స్ మార్ఫాలజీ. నార్మల్గా చూసే స్పర్మ్ ఇట్లా ఆకారంలో నార్మల్గా హెడ్, బాడీ అండ్ టెయిల్ ఉంటుంది. సో అదర్వైజ్ అబ్నార్మల్ స్పర్మ్స్ అన్నీ అక్కడ ఎగ్ని ఫర్టిలైజ్ చేయలేవు. సో ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంటుంది. దిస్ ఆర్ ఆల్ కెన్ బి డెల్ట్ అండి. సో అండ్ వాట్ ఆర్ ద టెస్ట్ అవైలబుల్, ఏమేమి టెస్ట్లు చేయొచ్చు అంటే లైక్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ ట్యూబ్రల్ ప్రాబ్లం అయితే HSG అనే ట్యూబ్ టెస్ట్ కనుక్కొని
బ్లాక్స్ ఏమన్నా ఉందంటే లాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. ఓవరీలో కూడా ఏదైనా ఇబ్బంది ఉందంటే లైక్ కరెక్ట్ చేసుకోగలగచ్చు లాప్రోస్కోపీ ద్వారా అండ్ దెన్ అల్ట్రాసౌండ్ ద్వారా ట్రాక్ చేసి. యూట్రస్లో ఇందాక మనం చూసినట్టు లైక్ పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఏదైనా అడ్డుగోడలు కానీ ఉన్నప్పుడు దే ఆల్ కెన్ బి కరెక్టబుల్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ అవైలబుల్? దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, బట్ మీకు అందరికీ అర్థమయ్యేలాగా బ్రీఫ్ చేశానండి. దెర్ ఆర్ ఓన్లీ 3 మెథడ్స్. సో ఫర్టిలిటీ అంటే అందరూ ఐవీఎఫ్ పెద్ద పెద్ద మెథడ్సే కాదు. సో వీ కెన్ ట్రై న్యాచురలీ ఆల్సో. సో లాప్రోస్కోపీ ద్వారా అన్ని మళ్ళీ ఎవాల్యుయేషన్ మొత్తం అయినాక ఇఫ్ కపుల్ ఆర్ సూటబుల్ ఫర్ న్యాచురల్ ట్రయల్, వాళ్ళకి ఎగ్ అనేది డెవలప్మెంట్ సింపుల్ అల్ట్రాసౌండ్ ద్వారా చూసుకుంటూ కరెక్ట్గా ఓవులేషన్ టైంలో మనం వాళ్ళిద్దరిని టుగెదర్ ఉండమని చెప్పడం వల్ల సో వీ కెన్ అచీవ్ ప్రెగ్నెన్సీ ఈజీలీ. నెక్స్ట్ కమ్స్ సెకండ్ మెథడ్ ఐయుఐ. భర్త యొక్క వీర్యకణాన్ని తీసుకుని ఇన్ కేస్ నేచురల్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ స్టెప్, భర్త యొక్క వీర్యకణాన్ని తీసుకుని వాష్ చేసి వెరీ తక్కువ లైక్ 0.3 to 0.5 ml క్వాంటిటీ తీసుకుని యూట్రస్ లోపల వేయడం వల్ల ఎగ్కి దగ్గరగా ఉంటుందండి స్పర్మ్. సో దట్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ చేస్తాం. సో నెక్స్ట్ కమ్స్ థర్డ్ వన్ ఇస్ ఐవీఎఫ్. ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు లాస్ట్ మెథడ్. సో ఎగ్ అనేది ఆడవారికి కొన్ని ఇంజెక్షన్స్ ఆర్ మందులు ఇచ్చి ఎగ్ అనేది బయటకు తీసి భర్త యొక్క వీర్యకణంతో ల్యాబ్లో ఫర్టిలైజ్ చేసి సో వీ మేక్ ఏ బేబీ, వీ కాల్ దెమ్ యాజ్ ఎంబ్రియోస్. ఆ ఎంబ్రియోని మళ్ళీ తిరిగి అదే లేడీ యొక్క గర్భసంచిలో ప్రవేశపెట్టడం మూలన సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి, విచ్ ఇస్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే లైక్ చాలా వెరైటీస్ ఉంటాయండి. సో బేసిక్ ఐవీఎఫ్ ఇస్ దిస్. సో ఇది కాకుండా లాట్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వచ్చేసాయండి ఈ మధ్యలో, లైక్ స్పర్మ్ సెలెక్షన్. ఆడవారిలో మగవారిలో లైక్ కాజెస్ చూసుకుంటే మగవారిలో లైక్ స్పర్మ్ అనేది తక్కువ కౌంట్, మొటిలిటీ తక్కువ ఉండడం మూలాన వాళ్ళని లైక్ కిరణ్ గారి లాగా ఆండ్రాలజిస్ట్ గారికి యూరాలజిస్ట్ గారికి పంపించి వీ టేక్ దెమ్ అన్ ఒపీనియన్. సో ఒపీనియన్ తీసుకున్న తర్వాత దెన్ వీ కెన్ సెలెక్ట్ ద స్పర్మ్. మంచి స్పర్మ్ అనేది సెలెక్ట్ చేయడానికి దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ మొడాలిటీస్. సో వాళ్ళల్లో అండ్ దెన్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు కీమోథెరపీకి వెళ్ళాలనుకున్నప్పుడు సో దే వాంట్ టు స్టోర్ దేర్ గ్యామెట్స్ లైక్ స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకోవచ్చు అండ్ దే కెన్ యూజ్ లేటర్ ఆఫ్టర్ కీమోథెరపీ తర్వాత వన్స్ బాగా అయిన తర్వాత దే కెన్ యూజ్ దెమ్ అగైన్. సో దట్ ఈస్ కాల్డ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. అండ్ దెన్ లేదు ఏజ్ అయిపోతుంది, ఐ వాంట్ టు ప్లాన్ మై కెరియర్ ఫస్ట్ అనుకున్న వాళ్ళు కూడా వీ కెన్ స్టోర్ ద గ్యామెట్స్ అండ్ లేటర్ లైక్ మ్యారేజ్ అయిన తర్వాత లేటర్ దే కెన్ యూజ్ దర్ గ్యామెట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత. అండ్ దెన్ థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ అండ్ దెన్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్కి ఎరా టెస్ట్లు, ఇవన్నీ అడ్వాన్స్డ్ టెస్ట్ అండి. సో ఆల్ దీస్ వీ డూ. ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్ ఇవన్నీ కూడా సో వీ డూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్. డౌట్స్ ఏదన్నా? ఎస్ సార్. ఆన్ చేయాలి. యాక్చువల్లీ నేను మనకి మీరు ఆన్సర్ కూడా ఇచ్చారు. లేట్ మ్యారేజెస్ ఈ రోజుల్లో వెరీ కామన్ కెరీర్ వైజ్గా. సో ఫెర్టిలిటీ వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటున్నాను. సైంటిఫికలీ వాట్ ద ఏజ్ యూ రికమెండ్ ఫర్ మ్యారేజ్ ఒకటి. సెకండ్ థింగ్ గ్యామెట్స్ ప్రిజర్వేషన్. లేట్ మ్యారేజ్ అనేది అనవైలబుల్ అయితే గ్యామెట్స్ ప్రిజర్వేషన్ ఇస్ అన్ ఆప్షన్. అది యూ హావ్ టు ప్రమోట్ ఇట్. Yes sir. Yes sir. So what is the right age you recommend for them? Sir, right age actually if there is no complications like అన్ని cycles regular గుండి అంటే like here the ఈ అభిప్రాయం అనేది everyone has a different opinion. Like మామూలుగా like fertility age according to the law is 21. So 21 నుంచి and they have increased the limit up to 50 years. And then for male it is 55 years sir. అంతవరకు they can have a conception and then by any method of assisted reproduction. And then age of marriage is accordingly, I think it is personal. Infertility wise? Infertility wise, yes sir. Infertility wise it is 21. So not less than that. We cannot touch a patient who is less than 21-year-old. There is no infertility treatment for her. That's fine. Fertility failures gurinchi cheppandi. Yes sir. Important. Yes sir. Fertility failures అంటే there are different types sir. And then like you mean IVF failures అంటారా? Like try చేసి pregnancy అవ్వట్లేదు. Like there are lots of reasons as I told sir, like female and male causes ఇద్దరిని చూస్తాం. సో ఫీమేల్కి రెగ్యులర్ సైకిల్స్ ఉంటూ కూడా 1 year పాటు దే కాన్ కన్సీవ్, దెన్ ఎవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎవాల్యుయేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ సార్ లైక్ ఓవులేషన్,
అండ్ దెన్ ట్యూబ్స్ అండ్ దెన్ స్పర్మ్స్ అండ్ యూట్రస్ మొత్తం ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే వీ ఆస్క్ దెమ్ టు ట్రై నేచురలీ విల్ గివ్ సమ్ టైమ్ కౌన్సిలింగ్ అండ్ దెన్ లైఫ్ స్టైల్ యోగా అండ్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ వీ డూ. ఆ తర్వాతనే ఇఫ్ దే డోంట్ కన్సీవ్ దెన్ అసిస్టెన్స్ ఇస్ రిక్వైర్డ్. మెయిన్ సైడ్ ప్రాబ్లమ్. Male side problems kuda sir. We have to like counsel them like habits, yeah, habits and then lifestyle and stress, sleep, everything is important sir. వీటికి ఇన్సూరెన్స్ బ్యాకప్స్ ఏమైనా ఉన్నాయి మేడం? ఐయుఐఎఫ్కి Sir, there are no insurance backups. కాకపోతే they can claim. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి సార్. సో లైక్ స్టార్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యూ హ్యావ్ టు బి లైక్ ఒక 2-3 years పే చేసిన తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఐవిఎఫ్. ఎలక్టివ్ ఎస్ సార్. అంటే ఈ ఇయర్ పే చేసి దే కెన్ నాట్ లైక్ 3 years wait. ఎస్ సార్, ఎస్. Thank you ma'am for your fantastic Thank you. presentation. Thank you.